శివ మన ఇంట్లోనే ఉంటాడు. నువ్వు రా నేను నీతో మాట్లాడాలి అని శారద గగన్ని లోపలికి తీసుకువెళ్తుంది. శివ నాతోనేనా నిజం చెప్పి ఉండొచ్చు కదా అని పూరి అడుగుతూ ఉంటుంది. తర్వాత నక్షత్ర ఏం చేసినా సరే నేను గగన్ బావ శోభనాన్ని ఆపలేకపోయాను అని కూర్చొని బాధపడుతూ ఉంటే, ఏంటి నక్షత్ర చాలా ఆలోచిస్తున్నావే అంటూ చెర్రి అక్కడికి రావటంతో, శోభనం గురించి అని నక్షత్ర అనడంతో, నువ్వే వద్దని చెప్పావు కదా అని చెర్రి అంటాడు. నేను మాట్లాడుతున్నది గగన్ బావ శోభనం గురించి అని నక్షత్ర అంటుంది. అవును, వాళ్ళ శోభనం మాత్రం చాలా రొమాంటిక్‌గా జరిగిపోయి ఉంటుందని చెర్రి అంటే, ఏంటి నిజంగానే జరిగిపోయి ఉంటుందా అని నక్షత్ర అంటుంది. పెళ్ళైన తర్వాత శోభనం కామన్ కదా! ఖచ్చితంగా జరిగే ఉంటుంది. నువ్వు అలాంటి డౌట్‌లేవి పెట్టుకోకు అని, కావాలంటే మనం ఫస్ట్ నైట్ జరుపుకోలేదు కాబట్టి ఫస్ట్ డే జరుపుకుందామా అని చెర్రి అంటే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. దాంతో చెర్రి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, మావయ్య మీరేమనుకోకపోతే నేను మీతో ఒక విషయం చెప్తాను మావయ్య. ఇప్పుడు గగన్ అన్నయ్య భూమిలను ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ నైట్ జరిపించినందుకు నక్షత్ర చాలా కోపంగా ఉంది. నేనంటే ఇష్టం లేదు, వాళ్ళని చూడు ఎంత ప్రేమగా చూసుకొని వాళ్ళకి శోభనం జరిపించారో అని నక్షత్ర బాధపడుతూ ఉంది మావయ్య అని చెర్రి అంటాడు. తను అలా ఫీల్ అవుతుందా? ఏది ఇలా పిలువు, నేను నచ్చ చెప్తాను అని శరత్చంద్ర అంటే, మావయ్య అలా కాదు, మీరు అందుకని మమ్మల్ని ఎక్కడికైనా పంపించటం లాంటిది, దానికి హనీమూన్ అని పేరు పెడితే బాగుంటుంది అని చెర్రి చెప్పడంతో, ఓ సమయానికి బాగా గుర్తు చేసావురా చెర్రి, ముందు నక్షత్రం పిలువు నేను చెప్తానని శరత్చంద్ర అంటాడు. నక్షత్ర, మావయ్య నిన్ను పిలుస్తున్నాడు అని చెర్రి అనడంతో, నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను ఇరికించటం లేదు కదా అని నక్షత్ర అంటే, లేదు, భూమి వాళ్ళని పిలిపించి గ్రాండ్గా ఆ కార్యక్రమం జరిపించినందుకు నువ్వు బాధపడుతున్నావని చెప్పాను, అది నిజమే కదా అని చెర్రి అంటే, అవును నిజమే, సరే పద వెళ్దాం అని నక్షత్ర వచ్చి, చెప్పండి డాడ్ ఎందుకు పిలిచారని అడగటంతో, ఏమ్మా భూమి వాళ్ళని పిలిపించి ఆ కార్యక్రమం జరిపించినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావా అని శరత్చంద్ర అంటే, అవును డాడ్ అని నక్షత్ర అంటుంది. అసలు భూమి నా కూతురే కాదు, నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. లోకం దృష్టిలో మనం చెడ్డ కాకూడదు కదా! అందుకే ఇంటికి పిలిపించి సాంప్రదాయంగా ఆ కార్యక్రమాలన్నీ జరిపించి పంపించాను. అసలు నీకిష్టం లేకపోయినా నీ మెల్లో కట్టిన తాళి వల్ల చెర్రీని నువ్వు భర్తగా అంగీకరించి నా మాట విని నువ్వు కాపురం చేస్తున్నావు కదా! నువ్వు నా నిజమైన కూతురివి అని శరత్చంద్ర చెప్తుంటే నక్షత్ర చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. అందుకే నేను నిన్ను చెర్రీని కలిపి హనీమూన్ పంపించాలనుకుంటున్నాను. చెప్పు నక్షత్ర, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? స్విట్జర్లాండా? అక్కడ, ఇక్కడ అని శరత్చంద్ర అంటుంటే, చెర్రి నక్షత్రకి కన్ను కడుతూ, చెప్పు నక్షత్ర చెప్పు అని చెప్తూ ఉంటే, అరవకు అని నక్షత్ర అంటుంది. అరకంట మావయ్య అరకంట అని చెర్రి చెప్పడంతో, మరి ఇక్కడే ఉన్న అరకుకు ఏంటమ్మా, సరే మీ ఇష్టం, వైజాగ్ వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళండి, తర్వాత ఒక కారు అక్కడ రూము అన్నీ నేను అరేంజ్ చేయిస్తాను, వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి అని శరత్చంద్ర చెప్పడంతో, పద నక్షత్ర పద అని చెర్రి గెంతులు వేస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా లాక్కు వచ్చావు అని గగన్ అరుస్తూ ఉంటే, నీకు తెలిసిన నిజం శివ భూమి తమ్ముడనే కదా, కానీ నాకు ఎప్పటినుంచో తెలిసిన నిజం ఒకటుంది అని శారద అంటే, ఏంటమ్మా అది అని గగన్ అంటాడు. చెప్తాను విను అని శారద ఫ్లాష్ బ్యాక్ని చెప్తూ ఉంటుంది. అమ్మా ఈ హాఫ్ శారీలు నాకు అసలు ఇష్టం ఉండదమ్మా, నాకు ఈ డ్రెస్లోనే కంఫర్ట్గా ఉంటుంది, నేను వేసుకోనమ్మా అని పూరి అంటే, లేదు పూరి, ఒక్కసారి నువ్వు వేసుకో, నువ్వు ఈ హాఫ్ శారీలో ఎలా ఉంటావో చూసుకొని నాకు మురిసిపోవాలని ఉంది, ప్లీజ్ వేసుకోవే అని శారద బతిమలాడుతూ ఉంటే, సరేనమ్మా నీకోసం ఒక్కసారి కాసేపు ఉంచుకొని ఇలా వేసుకొని అలా తీసేస్తాను, మళ్ళీ ఈ రోజుటికి ఇలాగే ఉండు, తీసేయకు అని మాత్రం నాకు రూల్స్ పెట్టకూడదు అని శారద అనడంతో, సరే సరే నువ్వు ముందు వెళ్ళి వేసుకొనిరా, నేను ఇంత లోపల కిచెన్లో అన్ని వంట చేసుకుంటూ ఉంటానని శారద అంటుంది. అలా పూరి హాఫ్ శారీ కట్టుకొని అమ్మ అమ్మ అని వస్తూ ఉంటే, సోఫాలో శివ కూర్చొని ఉంటాడు. శివ, నాకు ఈ హాఫ్ శారీ ఎలా ఉంది అని పూరి అడుగుతూ ఉంటే, అప్పుడే శారద అక్కడికి వచ్చి మొత్తం వింటూ చూస్తూ ఉంటుంది. పూరి, చాలా బాగున్నావు, ఈ రోజుకి ఈ హాఫ్ శారీలో నువ్వు ఇలాగే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా అని శివ అంటే, అయ్యో అలాంటి రూల్స్ ఏవి పెట్టొద్దని ఇందాకే మా అమ్మ దగ్గర నేను కమిట్ అయిపోయానే, నువ్వేమో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, సరే ఒక సెల్ఫీ తీసుకుందామా అని పూరి అంటే, అలాగే తీసుకుందాం అని శివ అంటాడు. ఇదిగో నువ్వే తీయని పూరి అంటుంది. అలా శివ సెల్ఫీ తీస్తూ ఉంటే, పూరి ఏమో శివ భుజంపై చెయ్యి వేసి మరీ రకరకాల స్టైల్స్లో సెల్ఫీలు తీయమని చెప్పడంతో శివ తీస్తూ ఉంటాడు. సరే పూరి, ఇవిగో ఫోటోలు తీసేశాను అని ఫోన్ ఇవ్వటంతో, చాలా బాగొచ్చాయి కదా అని పూరి అంటుంది. సరే నాకు చదువుకోవాల్సింది చాలా ఉంది అని శివ తన పాటికి తాను కూర్చొని చదువుకుంటూ ఉంటాడు.
అప్పుడే ఇక శారద పూరి ఇలా రా ఏంటా ఫోటోలు అని అడుగుతూ ఉంటే అమ్మ ఏదో క్యాజువల్గా తీసుకున్నామమ్మా అని పూరి అంటుంది. ఏంటి క్యాజువల్గా తీసుకోవటం ఇలానా అని శారద పూరి చెంప పగలగొడుతుంది. అమ్మ నేను శివ ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామమ్మా అని పూరి చెప్పి ఉంటుంది. ఇదిరా జరిగింది. ఇందు బిందు నీకు తోడబుట్టిన రక్తం అని నువ్వు అంత బాగా చూసుకుంటున్నావే, మరి నీ సొంత చెల్లైన పూరిని నువ్వు ఇంకెంత బాగా చూసుకోవాలి. జరిగిన పాత్రలన్నింటిలో శివ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. శివ నీకు నిజం చెప్పకపోవటం తప్పే కావచ్చు. నిజం చెప్తే ఏమంటారో అన్న భయం శివకి ఉంటుంది కదా! అందుకే చెప్పి ఉండకపోవచ్చు. నువ్వు పూరి కోసం శివని క్షమించలేవా? శివ, పూరిని నువ్వు ఒక్కటి చేయవా? పూరి కోసం ఆ మాత్రం క్షమించి నువ్వు వాళ్ళిద్దరిని ఒక్కటి చేయలేవా? అని శారద ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మ శివ, పూరి ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారన్న విషయం నాకు ముందు తెలీదు కదమ్మా! ఒకవేళ తెలిసి ఉంటే నేనెందుకు అలా చెయ్యి చేసుకుంటాను? ఐఎమ్ సారీ అమ్మా! ఇప్పుడే శివని లోపలికి తీసుకువద్దాం పద అని గగన్ అనడంతో శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శివ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, శివ ఏడవకు శివ, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు కూడా చాలా ఏడుపు వస్తోందని పూరి కూడా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏదో ఒకటి నచ్చచెప్పి నువ్వు ఇక్కడే ఉండేలా చేస్తుందిలే అని పూరి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే శారద, గగన్ అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని చూసి పూరి పక్కకు వస్తుంది. ఐఎమ్ సారీ శివ. అనవసరంగా నేను నీపై చేయి చేసుకున్నాను. ఆలోచించి చూస్తే ఇందులో నీ తప్పేమీ లేదు. అమ్మ చెప్పాకే అర్థమైంది. రా లోపలికి వెళ్దాం అని గగనే శివ బ్యాగుల్ని పట్టుకొని శివని, పూరిని ఇద్దరి భుజాలపై చేయి వేసి మరీ గగన్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత అపూర్వ కారులో వెళ్తూ ఉంటే సూర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి అపూర్వ గారు, ఆ గగన్ని కొత్తల్లుడిగా ఇంటికి పిలిపించి సర్వ మర్యాదలు చేసి పంపించారంట. చూడండి, ఆ గగన్ గాడు నన్ను కొట్టాడు. వాడి మీద నేను పగ తీర్చుకోవాలి. నేను వాణ్ణి ఎలా కొట్టి వాడి పరువు పోయేలా చేస్తానంటే నా పగ తీరేంత వరకు వాణ్ణి కొడుతూనే ఉంటాను. మీరు మాత్రం నా కొత్తల్లుడు ఏంటి మా అల్లుని ఇలా కొట్టారంటూ అడ్డు మాత్రం అస్సలు పడకూడదు అని సూర్య చెప్తుంటే, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, కావాలంటే నేను కూడా మీకు సహాయం చేస్తాను అని అపూర్వ అంటుంది. మీ సహాయం నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇది నా పగ, నేను మాత్రమే తీర్చుకుంటాను అని సూర్య అంటే, సరే ఎస్పీ గారు, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అని అపూర్వ ఏదో ఒక రహస్య మంతనాలు జరుపుతుంది. సరే అలాగేనని సూర్య ఫోన్ పెట్టేస్తాడు. ఆ మంతనం ఏంటన్నది మనకు వినిపించరు. మమ్మీ మమ్మీ అంటూ నక్షత్ర కేకలు పెడుతూ ఉంటే, మీ అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడో చేరి స్వెట్టర్లు అల్లినట్లుగా కుట్రలు కుతంత్రాలు అల్లుతూ ఉంటుంది అని గోరింటాకు అనడంతో నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ చెర్రీగాడు ఏం చెప్పాడో ఏంటో తెలియదు కానీ నాన్న నన్ను హనీమూన్ పంపిస్తాడంట. అది అడ్డుకోవాలి అని నక్షత్ర అంటే, ఈ మాత్రం దానికి మీ అమ్మ ఎందుకు, నేను చెప్తాను పదా అని టెర్రస్ పైకి తీసుకువెళ్ళి, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు దూకాలని గోరింటాకు అంటే, ఏంటి నేను దూకితే నా కాళ్ళు చేతులు విరిగిపోతాయి, ఇదా నువ్వు ఇచ్చే దిక్కుమాలిన ఐడియా అని నక్షత్ర అంటుంది. అయ్యో అమ్మాయి, నువ్వెందుకు నిజంగానే దూకుతావు? నువ్వు ఇలా గోడను పట్టుకొని అలా అలా కింద పడుతున్నట్లు కెవ్వుమని కేకలు పెడుతూ ఉండాలి. అప్పుడు ఆ చెర్రీగాడు వచ్చి నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నువ్వేమో ఆ చెర్రీగాడి చేయిని పట్టి లాగేయాలి. వాడు కింద పడిపోయి నడుము విరగ్గొట్టుకుంటాడు. హనీమూన్‌కి వెళ్ళాలంటే ముఖ్యంగా పని చేయాల్సింది నడుమే కదా! అప్పుడు ఆ నడుమే లేకపోతే మీరు హనీమూన్‌కి వెళ్ళరు అని గోరింటాకు ప్లాన్ చెప్పటంతో, ఇన్ని రోజులకి నువ్వు సూపర్ ప్లాన్ చెప్పావు, అలాగేనని నక్షత్ర టెర్రస్ మీద నుండి వేలాడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే అపూర్వ కారులో ఇంటికి వస్తూ చూస్తూ ఉంటుంది.